రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. క్రికెట్లో పించ్ హిట్టర్స్ ఉంటారు. T20 మ్యాచెస్లో రన్స్ కావాల్సి వచ్చినప్పుడు 4-5 బంతులే ఆడతారు, కానీ 4-5 సిక్సర్లు కొట్టి వెళ్ళిపోతారు. లద్దాఖ్లో ఇలాగే ఒక పించ్ హిట్టింగ్ చేయాలని డీప్ స్టేట్ ప్రయత్నం చేసింది. మొట్టమొదటి బంతిని సిక్సర్ కొట్టింది, రెండవ బంతి మిస్ అయింది, మూడవ బంతి మిస్ అయింది, నాలుగవ బంతికి అవుట్, క్లీన్ బౌల్డ్. అందుకనే సెప్టెంబర్ 24న ప్రారంభమైనటువంటి హింస ఏదైతే ఉందో, బీజేపీ కార్యాలయాన్ని దగ్ధం చేయటం, సిఆర్పిఎఫ్ వాహనాల్ని దగ్ధం చేయటము, రోడ్డు మీద కనిపించినటువంటి వస్తువులన్నింటినీ ధ్వంసం చేయటము, లద్దాఖ్ కల్చర్లో స్వభావంలో లేనటువంటి విషయాలు ఇవన్నీ మొదలైనవి. పొద్దున మొదలైనవి. మధ్యాహ్నం 3 గంటలకల్లా హింస చేసిన వాళ్ళు అరెస్ట్ అయ్యారు కొందరు. మిగతా అంతా అయ్యేటప్పటికీ సోషల్ మీడియాలో ముందు వాళ్ళని సపోర్ట్ చేస్తూ మాట్లాడిన వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఫేక్ అకౌంట్స్తో రంగంలోకి దిగిన వాళ్ళు తమ అకౌంట్స్ని క్లోజ్ చేసేసుకున్నారు. చిట్ట చివరికి ఈ మొత్తం ఉద్యమానికి కేంద్ర బిందువుగా ఉన్నటువంటి సోనం వాంగ్చుక్ స్వచ్ఛంద కార్యకర్తగా తనను తాను చెప్పుకుంటారు, సోషల్ యాక్టివిస్ట్గా. ఈ సోనం వాంగ్చుక్ డిఫెన్స్లో పడటం మొదలుపెట్టారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి యార్కర్స్ పడటం మొదలైంది. లద్దాఖ్ గేమ్ను అర్థం చేసుకోవాలి. సరిహద్దులో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉద్యమం చేయడానికి శాంతిపూర్ణంగా ఉండేటటువంటి, శాంతియుతంగా ఉండేటటువంటి ప్రజల్లో సడన్గా హింస రావడం ఏంటి? అక్కడ అరెస్ట్ అయిన వాళ్ళలో 40 మంది లద్దాఖ్కి చెందనటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళలో 19 మంది విదేశీయులు ఉన్నారు. ఈ 19 మంది కూడా నేపాల్ నుంచి వచ్చారు. నేపాల్లో తాజాగా ఒక రెజీమ్ చేంజ్ ఆపరేషన్ చేసినటువంటి అనుభవంతో వాళ్ళు ఇక్కడికి వచ్చారు. అన్ని రెజీమ్ చేంజ్ ఆపరేషన్స్ విద్యార్థుల లాగా మూకలాగా రోడ్డు మీదకి వచ్చి హింస చేసేటటువంటి ప్రయత్నంలో వచ్చినట్టుగానే నల్ల కళ్ళద్దాలు, మూతికి మాస్క్ కట్టుకుని వాళ్ళు రంగంలో దిగారు. ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళు నేపాలీలని తేలింది. 40 మంది అసలు లడాఖ్కి చెందనటువంటి వాళ్ళు. కాబట్టి ఈ ఉద్యమం ఏదైతే జరిగిందో దీని వెనక ఎవరున్నారు? స్టూడెంట్స్ ఫర్ టిబెట్ అనేటటువంటి ఒక సంస్థ పేరు ఇప్పుడు తాజా వినిపిస్తోంది. టిబెట్ కోసము పోరాడుతున్నటువంటి ఈ సంస్థ నేపాల్లో కూడా యాక్టివ్గా ఉంది. వీళ్ళు నేపాల్లో ఇటీవల రోడ్ల మీద జరిగిన హింసలో పాల్గొన్నారు. వాళ్ళు ఇప్పుడు లద్దాఖ్లో కూడా వచ్చారు. ఎందుకంటే మీకు గిల్గిట్ బల్టిస్తాన్, పాకాక్రమిత గిల్గిట్ బల్టిస్తాన్ నుంచి మొదలు పెడితే లద్దాఖ్ తర్వాత నేపాల్ తర్వాత సిక్కిం తర్వాత అరుణాచల్ ప్రదేశ్ వరకు ఉన్నటువంటి ఈ ట్రాన్స్ హిమాలయన్ బుద్ధిస్ట్ బెల్ట్ ఏదైతే ఉందో, దీనిలో టిబెట్ వీటన్నిటికీ కూడాను ఒక రకంగా టిబెట్ ఆదర్శం. కాబట్టి టిబెట్ పేరిట ప్రజలను రెచ్చగొట్టవచ్చు. ఒకటి, ఈ స్టూడెంట్స్ ఫర్ టిబెట్ అనే సంస్థను అమెరికా నడిపిస్తోంది. అమెరికా ప్రోద్బలంతో నడుస్తున్నటువంటి సంస్థ. ఇప్పుడు వీళ్ళంతా అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు దర్యాప్తులు ప్రారంభమైనాయి. ప్రభుత్వము ఈ మొత్తము ఉద్యమానికి యువకులను, విద్యార్థులను రెచ్చగొట్టి రోడ్ల మీదకు తీసుకొచ్చినటువంటి సోనం వాంగ్చుక్ సోషల్ యాక్టివిస్ట్ పేరిట చలామణి అయ్యేటటువంటి ఈ వ్యక్తిని అరెస్ట్ చేయలేదు. చాలా తెలివైన పని చేసింది. అరెస్ట్ అయితే ఆయన మహావీరుడైపోతాడు. ఆయనని అలాగే వదిలేసింది. ఆయన నడిపించే 3 సంస్థలపైన FCRA నిబంధనలు, ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు, డబ్బుల్ని తారుమారు చేసినందుకు FCRA లైసెన్స్ క్యాన్సిల్ చేసింది. ఆయన 3 సంస్థలు నడుపుతారు. ఒక సంస్థ పేరు హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆల్టర్నేటివ్స్ లద్దాఖ్, దాని పేరు హియాల్ అంటారు, HIAL. అదేవిధంగా రెండవది స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ కల్చరల్ మూమెంట్ ఆఫ్ లద్దాఖ్, దీన్ని సెమ్కోల్ అంటారు. మూడవది శశాన్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, దీన్ని SIPL అంటారు. ఈ 3 సంస్థల్ని ఆయన నడుపుతారు. ఒకటి వ్యాపారం చేసేందుకు SIPL, రెండవది సెమ్కోల్ స్కూలు నడిపిస్తున్నట్టుగా 3 Idiotsలో హీరో పాత్ర ఈయనని చూసే తయారైంది. అదేవిధంగా HIAL విద్యార్థులను రోడ్ల మీదకు తీసుకొచ్చే పని చేస్తుంది. ఈ 3 సంస్థలకి డబ్బు
ఫ్యూచర్ అర్త్ నెట్వర్క్ అనేటటువంటి సంస్థ నుంచి వస్తుంది. ఈ ఫ్యూచర్ అర్త్ నెట్వర్క్కి స్టార్ట్ ఇంటర్నేషనల్ అనేటటువంటి సంస్థతో సంబంధం ఉంది. ఈ స్టార్ట్ ఇంటర్నేషనల్ అనే సంస్థ ఏదైతుందో ఇది ఫోర్డ్ ఫౌండేషన్ ఇటువంటి మిగతా డీప్ స్టేట్ యొక్క సంస్థలోనే వీటికి సంబంధం ఉంది. ఇప్పుడు దానికి ఆక్సిజన్ని కట్ చేసినట్టుగా FCRA నిబంధనల్ని రద్దు చేశారు. అసలు ఈ అల్లరి జరగడానికి కారణంగా వాళ్ళు 6th షెడ్యూల్ని అప్లై చేయాలి. ఎందుకంటే లద్దాఖ్ గిరిజన ప్రాంతము, అదేవిధంగా లద్దాఖ్కి రాష్ట్ర హోదా ఇవ్వాలి అని చెప్పి ఏదైతే డిమాండ్ వచ్చిందో, వాస్తవానికి ఇది అసలైన డిమాండ్. ఎందుకంటే 2019లో లద్దాఖ్ యూనియన్ టెరిటరీగా ఫార్మ్ అయినప్పుడు మా చిరకాల వాంఛ నెరవేరిందని ప్రజలు రోడ్ల మీద నృత్యాలు చేశారు. 6 సంవత్సరాల్లో స్టేట్హుడ్ డిమాండ్ ఎలా వస్తుంది? లక్షన్నర ప్రజలు ఎవరు స్టేట్హుడ్ గురించి మాట్లాడలేదు ఇప్పటి వరకు. వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాటి గురించి అక్టోబర్ 6వ తారీఖున సమావేశము నిర్ధారణ అయ్యింది. సమావేశానికి ముందే ఈ అల్లరి జరగడం ఏమిటి? ఎందుకంటే సమావేశంలో ఒక పరిష్కారం వచ్చినట్టయితే అల్లరి చేయాలనుకున్న వ్యక్తులకి అవకాశం ఉండదు కాబట్టి ముందస్తుగా అల్లరి జరిగింది. ఇది గమనించాల్సినటువంటి విషయం. వీటన్నిటి వెనుక శ్రీలంకలో లాగా, నేపాల్లో లాగా, బంగ్లాదేశ్లో లాగా మీరు కూడా విజృంభించండి, రెచ్చిపోండి అని చెప్పినటువంటి సోనం వాంగ్చుక్ ప్రసంగం ఉంది. అందుకనే ప్రభుత్వం అతనిపైన 3 రకాల చర్య తీసుకుంటుంది. ఒకటి లా అండ్ ఆర్డర్ ప్రకారము ఆయన మీద పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ లో భాగంగా కేసు పెట్టడం జరిగింది. చాలా కఠినమైంది జమ్మూ కాశ్మీర్లో ఇది. రెండవది పరిపాలనాపరమైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్స్ ఉంటాయి. మూడవది ఫైనాన్షియల్ FCRA నిబంధనలు ఆయనకి వర్తింపజేస్తున్నారు. ఆయన లైసెన్స్ క్యాన్సిల్ చేశారు. దాంతో డబ్బులు రావడం అవుతుంది. వాస్తవానికి సోనం వాంగ్చుక్ సమస్య కూడా ఇదే. ఎందుకంటే సోనం వాంగ్చుక్ తండ్రి సోనం వాంగ్యాల్ కేంద్ర మంత్రిగా ఉండేవాడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఆయన క్షమించాలి, కేంద్ర మంత్రి కాదు, జమ్మూ కాశ్మీర్లో మంత్రిగా ఉండేవారు. కాబట్టి సోనం వాంగ్చుక్ ఏదో నేల నుంచి పుట్టినటువంటి మామూలు పేద విద్యార్థి కాదు. తండ్రి కాంగ్రెస్ మంత్రిగా ఉన్నారు. ఆయన శ్రీనగర్లో, ఢిల్లీలో చదువుకున్నారు. చదువుకున్న తర్వాత ఈ 3 సంస్థల్ని ఆయన స్థాపించారు. ఆయనకి రామన్ మెగసెసే అవార్డు ఇచ్చింది. ఈ దేశంలో మెగసెసే అవార్డు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ పాశ్చాత్య వెస్టర్న్ అవార్డు వచ్చిన ప్రతి వ్యక్తిని కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ట్రబుల్ మేకర్స్ వాళ్ళు. మన రాష్ట్రంలో కూడా ఒక వ్యక్తి ఉన్నారు, జీవితంలో పారిశుద్ధ్య కార్మికుల గురించి పని చేయలేదు. ఆయన పనంతా బీజేపీ ప్రభుత్వాలను వ్యతిరేకించడమే. ఆయనకు కూడా వచ్చేసింది అవార్డు. కాబట్టి ఆయనని జాగ్రత్తగా కల్టివేట్ చేసి ఒక లీడర్గా తయారు చేశారు. ఆయనకి లీజ్ ఇచ్చినటువంటి భూమి ఇచ్చినటువంటి పర్పస్కి వినియోగించని కారణంగా ప్రభుత్వము 2025 అంటే ఈ సంవత్సరమే లీజుని రద్దు చేసింది. లీజుని రద్దు చేయగానే సెప్టెంబర్ 14న ఆయన ఉద్యమం ప్రారంభించారు. ఈ ఉద్యమము రాష్ట్రం కావాలి అన్నటువంటి ఉద్యమంగా మారింది. అది దానికి ఆ రూపం ఇచ్చిన తర్వాత సెప్టెంబర్ 24న హింస జరిగింది. 25 నుంచి మోదీ ప్రభుత్వం యొక్క యాక్షన్ ప్రారంభమైంది. ఇప్పుడు FCRA రద్దయింది. సోషల్ మీడియా వారియర్స్ అందరూ మాయమైపోయారు. పట్టుబడి అరెస్ట్ అయినటువంటి వాళ్ళలో విదేశీయులు అంటే నేపాలీ పౌరులు ఉన్నారు. అదేవిధంగా 40 మంది అవుట్ సైడర్స్, దే డోంట్ బిలాంగ్ టు లద్దాఖ్కి చెందనటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఎలా వచ్చారు, ఈ మూమెంట్లో ఎలా భాగస్వాములయ్యారు, ఇప్పుడు మొత్తం దర్యాప్తు నడుస్తోంది. సెప్టెంబర్ 25 వచ్చేటప్పటికి ఈ ఉద్యమం, ఈ పించ్ హిట్టింగ్ చేయాలన్నటువంటి ఉద్యమం సెప్టెంబర్ 24న 6 కొట్టింది. ఆ తర్వాత రోజుకి ఫినిష్ అయిపోయింది. సోనం వాంగ్చుక్ ఇప్పుడు డిఫెన్స్లో పడ్డారు. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే కీలకమైనటువంటి కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి సువిశాలమైన భూమి ఉండి అతి తక్కువ జనాభా ఉన్నటువంటి లద్దాఖ్ని ఎంచుకుంటాం. వెనక ఉన్నటువంటి గేమ్ని అర్థం చేసుకోవాలి. భారతదేశ జనాభా 140 కోట్లు. లద్దాఖ్ రాజధాని అయినటువంటి లేహ్లో జనాభా ఎంత? 10,000. 10,000 జనాభా ఉన్న చోట హింసను సృష్టించి హడావిడి చేసి పత్రికల పతాక శీర్షికల్ని ఆక్రమించటం, ఇది కొనసాగితే పించ్ హిట్టింగ్ కొనసాగించటం, కొనసాగకపోతే క్లీన్ బోల్డ్ అయిపోవటం. ప్రస్తుతం జరిగింది రెండవది. ఇది అర్థం చేసుకోవాలి. లడాఖ్ని ఎంచుకోవడం వెనక ఒక పథకం ప్రకారం జరిగినటువంటి ప్లాన్. చిన్న చిన్న ప్రాంతాలు భవిష్యత్తులో అరుణాచల్ ప్రదేశ్లో జరగవచ్చును,
మణిపూర్లో ఇప్పటికే జరుగుతోంది, మిజోరాంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి, మేఘాలయలో అల్లర్లు జరగవచ్చు. ఎందుకంటే చిన్న చిన్న ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, 10,000 20,000 పట్టణాల్లో హింసకి పాల్పడడం చాలా సులువు. నెక్స్ట్ హడావిడి సౌత్ గోవాలో జరగవచ్చును. సౌత్ గోవాలోని ఒక తాలూకాలో ఉన్నటువంటి ఒక వర్గానికి చెందినటువంటి జనాభాని రోడ్డు మీదకి తీసుకొచ్చి హింసను సృష్టించవచ్చును. కాబట్టి భవిష్యత్తులో ఈ ప్లేసెస్లో అల్లర్లు జరగవచ్చు. ఎందుకంటే ఇది మొత్తం అంతా కూడా ఒక పథకం ప్రకారం జరుగుతోంది. గమనించినట్లయితే జాగ్రత్తగా గత కొద్ది రోజులుగా చూస్తే మొట్టమొదట బత్తీగుల్ పేరిట ఒక ఉద్యమం జరిగింది. బత్తీగుల్ వక్ఫ్ అమెండ్మెంట్కి వ్యతిరేకంగా దీపాలు ఆర్పేయాలి అని చెప్పి ఒక ఉద్యమం జరిగింది. దేశవ్యాప్తంగా చేసే ప్రయత్నం చేశారు. అది కేవలము ఒక మత విశేషానికి, వక్ఫ్ వల్ల ప్రభావితమయ్యేటటువంటి జాగీర్దార్ జమీందార్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు మాత్రమే ప్రభావితులయ్యారు. కాబట్టి అది సక్సెస్ఫుల్ కాలేదు. దాని తర్వాత సర్ పేరిట ఉద్యమం చేసే ప్రయత్నం చేశారు. అది కూడా విఫలమైపోయింది. ఇప్పుడు ఎవరు సర్ గురించి మాట్లాడటం లేదు. ఆ తరువాత ఐ లవ్ మొహమ్మద్ అనే పేరుతో ఒక ఉద్యమం ప్రారంభమైంది కాన్పూర్లో. ఆ తరువాత అది కౌశాంబికి వచ్చింది, మేరట్కి వచ్చింది, చివరికి ఉత్తరాఖండ్కి వెళ్ళింది. అన్ని చోట్ల కూడా చివరికి గుజరాత్ దాకా వెళ్ళింది. ఇలా తూర్పు నుంచి పడమర వైపు ఐ లవ్ మొహమ్మద్ పేరిట పోస్టర్లు, ఉద్యమం చేసేటువంటి ప్రయత్నం జరిగింది. పోలీసులు ఇప్పుడు యాక్షన్ ప్రారంభించేటప్పటికి అది కూడా చల్లబడిపోయింది. ఆ తర్వాత ప్యాలెస్టీనా కోసం ఉద్యమం ప్రారంభమైంది. ప్యాలెస్టీనాకి ఇండోనేషియాకి అక్కర్లేదు, ప్యాలెస్టీనా సౌదీ అరేబియాకి అక్కర్లేదు, ఈజిప్ట్కి అక్కర్లేదు. ప్యాలెస్టీనా భారతదేశంలో ఒక వర్గానికి మాత్రం ప్యాలెస్టీనాని ఇష్యూ చేసి నిజానికి దాని పేరిట స్వచ్ఛంద సంస్థలు పబ్బం గడుపుకుంటున్నాయి. కాబట్టి గేమ్ను అర్థం చేసుకోవాలి. ఇవన్నీ ఫెయిల్ అయినాయి కాబట్టి ఇప్పుడు లద్దాఖ్ని ఎంచుకోవడం జరిగింది. వాస్తవానికి అక్కడ తన భూముల్ని కోల్పోయినటువంటి, ప్రభుత్వ సదుపాయాల్ని కోల్పోయినటువంటి మంత్రి గారి కుమారుడు ఒక నెపో కిడ్ దొరికాడు. ఆయన ఐకాన్గా ముందు పెట్టారు. ఆయనే సోనం వాంగ్చుక్. ఆ తర్వాత ఉద్యమం అంతా జరిగింది. వాస్తవానికి మాట్లాడుతున్న సమయంలో ఈ హింస జరగడం. కాబట్టి గేమ్ని అర్థం చేసుకోవాలి. ఇదంతా కూడాను నెరేటివ్ బిల్డింగ్లో భాగంగా జరుగుతోంది. ఒక పోరాటము చేయడానికి ఒక 10,000 జనాభా ఉన్న టౌన్ని ఎంచుకోవడం జరిగింది. ప్రభుత్వం ఎప్పుడైతే యాక్షన్ ప్రారంభించిందో రెండవ రోజుకు ఉద్యమం లేదు. మోదీ ప్రభుత్వము లద్దాఖ్ని లా అండ్ ఆర్డర్ ఇష్యూగా మాత్రమే డీల్ చేయడం లేదు. లద్దాఖ్లో ఉన్నటువంటి మిగతా ప్రజా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటితో చర్చలు జరుపుతోంది. అక్టోబర్ నెల మొదటి వారంలో చర్చలు జరగాల్సి ఉంది. అవి ఎలాగో జరుగుతాయి. ప్రజలకు ఉన్నటువంటి గ్రివాన్సెస్, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించే ప్రయత్నం జరుగుతుంది. ఈ మొత్తం గేమ్లో విదేశీ నిధుల సరఫరా ఆగిపోయి కేసులలో కొట్టుకుని ఈ ఐకాన్ ఏదైతే తయారు చేశారో, ఈ రామన్ మ్యాగసెసే అవార్డు గెలుచుకున్నటువంటి ఐకాన్, ఆయన కోర్టులకు చుట్టూ, పోలీసుల చుట్టూ తిరిగే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే షాహీన్ బాగ్ కావచ్చును, సిఏఏ ఉద్యమం కావచ్చును, మిగతా ఇటువంటి ఢిల్లీలో జరిగినటువంటి అల్లర్లలో కానీ ఇటువంటి సంఘటనలకు పాల్పడ్డటువంటి శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి పద్ధతే ఇప్పుడు లద్దాఖ్లో డీప్ స్టేట్ గేమ్ ఆడబోయినటువంటి పించ్ హిట్టర్ కూడా జరుగుతుంది. ఆయన కూడా కోర్టుల చుట్టూ తిరగవలసినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇది ఒక కాగ్నిటివ్ వార్ఫేర్లో భాగము. కాగ్నిటివ్ వార్ఫేర్ గురించి మనము భవిష్యత్తులో వీడియోలలో మాట్లాడుకుందాం. ఏ రకమైనటువంటి పోరాటం జరుగుతుందనేది. మొత్తానికి లద్దాఖ్లో మాత్రము ఫస్ట్ బాల్కి 6 కొట్టిన తర్వాత నెక్స్ట్ బాల్కి నేపాల్ తరహా ఉద్యమం తేవాలనుకున్నటువంటి వాళ్ళు క్లీన్ బోల్డ్ అయిపోయారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.